వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో మెమరీ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు మెమరీ యూనిట్ అంటే ఏంటి, డెఫినిషన్ చూద్దాం. Memory unit is a component of the computer system. It is used to store data, instructions and information. So remaining components lagane, computer components lagane, memory unit is also a part of the computer system, a component of the కంప్యూటర్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్. ఎందుకు యూజ్ చేస్తారు ఈ మెమరీ యూనిట్ని అంటే, మనము మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, లేకపోతే కంప్యూటర్లో మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి, కంప్యూటర్కి లేదా ఏదో అప్లికేషన్ మీద వర్క్ చేసుకోవడానికి, సో మనం కంప్యూటర్తో ఏదైనా ఆపరేషన్ చేయడానికి మనకు అవసరమైన డేటాని కానీ, ఇన్స్ట్రక్షన్స్ని కానీ, ఇన్ఫర్మేషన్ని కానీ స్టోర్ చేయడానికి యూజ్ అయ్యే ఒక కాంపోనెంట్ ఆఫ్ ద కంప్యూటర్ని మెమరీ యూనిట్ అంటారు. ఓకే, computer memory is classified into two types, primary memory and secondary memory. So ఈ కంప్యూటర్ మెమరీ యూనిట్ టూ టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ యూనిట్. ఫస్ట్ ప్రైమరీ మెమరీ యూనిట్ అంటే ఏంటో చూద్దాం, ఆర్ ప్రైమరీ మెమరీ అంటే ఏంటో చూద్దాం. సో ప్రైమరీ మెమరీ ఈజ్ ఏ కంప్యూటర్ మెమరీ దట్ ఈజ్ యాక్సెస్ డైరెక్ట్లీ బై ద సిపియు. సిపియు అంటే ఏంటి, సిపియు ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెసర్. సో మన ప్రాసెసరే కదా మన ఇన్స్ట్రక్షన్స్ని, ఆ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఏదైనా పర్టికులర్ ఆపరేషన్ చేయాలంటే ఈ ప్రాసెసరే కదా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఏ ప్రాసెసర్ మన ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, మన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెసరు, ఆ ప్రాసెసర్కి కొంత మెమరీ అనేది అవసరం అవుతుంది కదా. సో ఏ మెమరీ అయితే ఆ ప్రాసెసర్ డైరెక్ట్గా యాక్సెస్ చేయగలదో ఆ మెమరీని ప్రైమరీ మెమరీ అంటారు. సో ఏంటి ప్రైమరీ మెమరీ అంటే ఏంటి, ప్రాసెసరే డైరెక్ట్గా యాక్సెస్ చేయగలిగే మెమరీని ప్రైమరీ మెమరీ అంటారు. సో ప్రైమరీ మెమరీలో టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ ఏంటంటే ర్యామ్, దీన్నే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ర్యాండమ్ యాక్సెస్ మెమరీకి షార్ట్ కట్ ర్యామ్. అండ్ రోమ్ ఈజ్ నథింగ్ బట్ ద రీడ్ ఓన్లీ మెమరీ అండ్ ద క్యాచీ మెమరీ. ఈ త్రీ మెమరీస్ కూడా ప్రైమరీ మెమరీ అంటే ఏ మెమరీ అయితే డైరెక్ట్గా ప్రాసెసర్ యాక్సెస్ చేయగలదు ఆ మెమరీని ప్రైమరీ మెమరీ అంటారు. ప్రైమరీ మెమరీలో టైప్స్ ర్యామ్, రోమ్, క్యాచీ మెమరీ. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమరీ. ఫస్ట్ ర్యామ్ అంటే ఏంటి చూద్దాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ స్టోర్స్ డేటా ఫర్ షార్ట్ టర్మ్, provide quick access to the files that the computer is actively reading or writing. కంప్యూటర్ ప్రజెంట్ దేని మీద అయితే వర్క్ చేస్తుందో దానికి సంబంధించిన డేటాకి తొందరగా యాక్సెస్ చేయడానికి వీలయ్యేలాగా ఈ ర్యామ్లో స్టోర్ అవుతుంది. బట్ ద డేటా ఇన్ ద ర్యామ్ ఈజ్ టెంపరరీ స్టోర్డ్. అంటే డేటా ర్యామ్లో స్టోర్ అయ్యే డేటా టెంపరీగా మాత్రమే స్టోర్ అవుతుంది. సో పర్మనెంట్గా ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ వర్క్ అయితే జరుగుతుందో దానికి సంబంధించిన ఫైల్స్ మాత్రమే ర్యామ్లో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక వర్క్ జరుగుతుంది అనుకోండి, ఈ ప్రజెంట్ జరిగిన వర్క్ ఎరేజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏ వర్క్ అయితే జరుగుతుందో ఆ వర్క్ సంబంధించిన డేటా ఉంటుందన్నమాట. అందుకనే ర్యామ్లో డేటా ఏమవుతుంది, టెంపరీగా ప్రజెంట్ ఏ వర్క్ అయితే జరుగుతుందో దానికి సంబంధించిన డేటాని స్టోర్ చేయడానికి ర్యామ్ యూస్ అవుతుంది. ఏ ర్యామ్ ఈజ్ ఏ టెంపరీ టైప్ ఆఫ్ డేటా స్టోరేజ్. టెంపరీ టైప్ అంటే పర్మనెంట్ కాదు, ఎరేజబుల్ అవుతూ ఉంటుంది, రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, కొత్త డేటా వస్తూ ఉంటుంది. సిన్స్ all the files and data on it will be lost when the power of the computer. సో ఎప్పుడైతే మనం కంప్యూటర్ పవర్ అయితే ఆఫ్ చేస్తామో అప్పుడు ర్యామ్లో స్టోర్ చేసిన డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. సో అందుకనే ర్యామ్ని టెంపరీ స్టోరేజ్ యూనిట్ అని కూడా అంటారు. సో ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ప్రైమరీ మెమరీ ఆర్ సిస్టమ్ మెమరీ ఆర్ వోలటైల్ మెమరీ. ర్యామ్కి ఇంకా నేమ్స్ ఏమి ఉన్నాయి, ప్రైమరీ మెమరీ, సిస్టమ్ మెమరీ ఆర్ వోలటైల్ మెమరీ. వోల్టైల్ మెమరీ అంటే ఎందుకని అంటారంటే డేటా అనేది పర్మనెంట్ కాదు కాబట్టి దీన్ని వోల్టైల్ మెమరీ అని అంటారు. దిస్ ఇస్ అబౌట్ ద ర్యామ్. సో స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్, దీస్ టూ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ర్యామ్. DRAM means dynamic RAM and SRAM means the static RAM. And the next primary memory is that read only memory. దీన్ని మనం షార్ట్కట్లో ఏమంటాము, ROM అంటాం. This ROM contains the instructions for what needs to happen when the computer is powered on. మనం కంప్యూటర్
పవర్ ఆన్ చేస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ ఓఎస్ అనేది రన్ అవ్వాలి. ఆ రన్ అయితేనే కదా మన కంప్యూటర్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో కంప్యూటర్ బేసిక్గా వర్క్ అవ్వాలి అంటే మనకు కొన్ని ఆల్రెడీ కంప్యూటర్ పవర్ ఆన్ చేసినప్పుడు మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవ్వాలి. సో ఆ సాఫ్ట్వేర్స్ నథింగ్ విత్ ద ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది? రామ్లో స్టోర్ అవుతుంది. సో రామ్ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ వాట్ నీడ్స్ టు హ్యాపెన్ వెన్ ఏ కంప్యూటర్ ఈజ్ అ పవర్డ్. కంప్యూటర్ మనం ఎప్పుడైతే ప్రతిసారి పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేస్తాం కదా, సో పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రామ్లో ఉంటుంది. సో దీస్ రామ్ ఈజ్ ఇట్ ఈస్ ఎ నాన్ వోల్టైల్ మెమరీ. నాన్ వోల్టైల్ మెమరీ అంటే ఇందులో రామ్లో ఉండే డేటా అనేది ఎరేజ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇది రామ్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ అయి ఉంటాయి? కంప్యూటర్ ఎప్పుడైతే ఆన్ చేస్తున్నామో ఆన్ చేసిన ప్రతిసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ రామ్లో స్టోర్ అవుతాయి. సో కంప్యూటర్ ప్రాపర్ వర్క్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? కంపల్సరీగా ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రన్ అవ్వాలి. కంప్యూటర్ ఆన్ అయ్యాక ఇన్స్ట్రక్షన్స్ అనేవి రన్ అయితేనే కంప్యూటర్ మనకి వర్క్ చేసుకోవడానికి కుదురుతుంది. అంటే ప్రతిసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ రన్ అవ్వాలంటే ఏంటి? ఆ ఇన్స్ట్రక్షన్స్ పర్మనెంట్గా రామ్లో స్టోర్ అవ్వాలి. సో అందుకని రామ్లో ఉండే డేటా అనేది నాన్ ఎరేజబుల్ డేటా. దీన్ని ఇట్ ఈస్ ఎ నాన్ వోల్టైల్ మెమరీ అని కూడా అంటారు. వేరేజ్ ర్యామ్ మనం ఇందాక చూసాం రీడ్ ఓన్లీ మెమరీ. సో అది ఏంటి? వోల్టైల్ మెమరీ. రామ్ ఈజ్ ఎ నాన్ వోల్టైల్ మెమరీ. టైప్స్ ఆఫ్ రామ్ ఏంటి? ఎంరామ్, దీన్ని మాస్క్డ్ రామ్ అంటారు. పీరామ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈపీరామ్ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. దీస్ ఆల్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ROMs. నెక్స్ట్ క్యాచీ మెమరీ. క్యాచీ మెమరీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ మెమరీ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్ బిట్వీన్ ద CPU అండ్ ద ర్యామ్. ఇప్పుడు ర్యామ్లో ఏం జరుగుతుంది? ప్రజెంట్ మనం ఏమైతే వర్క్ చేసుకుంటామో ఆ వర్క్ సంబంధించిన ఫైల్స్, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ర్యామ్లో అనేది మనం ప్లేస్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ప్రాసెసర్ ఈ ప్రజెంట్ వర్క్ చేస్తున్నప్పుడు దీనికి ఏదైనా దాని డేటా అవసరం అయితే ఆ ప్రాసెసర్కి, సో ఆ ర్యామ్లో లోడ్ చేసిన ఫైల్స్ నుంచి రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ క్యాచీ మెమరీ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ బఫర్ బిట్వీన్ ద CPU అండ్ ర్యామ్. సో ఈ ర్యామ్కి CPUకి మధ్యలో ఈ క్యాచీ మెమరీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే క్యాచీ మెమరీ holds frequently requested data and instructions so that they are immediately available to the CPU. సో ఎప్పుడైతే కొంత డేటా రిపీటెడ్గా యాక్సెస్ చేస్తుందో ర్యామ్లోంచి CPU, ఆ డేటాని తీసుకొచ్చి క్యాచీ మెమరీలో ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఆ క్యాచీ మెమరీ ఎక్కడ ఉంటుంది? ర్యామ్కి CPUకి మధ్యలో ఉంటుంది కదా. సో ర్యామ్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఫ్రీక్వెంట్గా యాక్సెస్ డేటా తీసుకొచ్చి క్యాచీలో పెట్టారనుకోండి, CPU డైరెక్ట్గా క్యాచీలో నుంచి ఫాస్ట్గా ఆ డేటాని యాక్సెస్ చేసేసుకోగలదు కదా. అందుకని క్యాచీ మెమరీ ఆ క్యాచీ మెమరీలో ఉంటే CPU ఇంకా ఫాస్ట్గా డేటాని యాక్సెస్ చేసుకోగలదు. సో క్యాచీ మెమరీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ మెమరీ అండ్ యాక్ట్ చేసే బఫర్ బిట్వీన్ ద CPUకి ర్యామ్కి మధ్యలో బఫర్లా యాక్ట్ చేస్తుంది. ఈ క్యాచీ మెమరీలో ఏం ప్లేస్ చేస్తారు? ర్యామ్లో నుంచి ఏ డేటా అయితే ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తున్నారో అవి తీసుకొచ్చి క్యాచీ మెమరీలో పెడితే మనకి CPU అనేది ఇంకా ఫాస్ట్గా ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్. ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ ప్రైమరీ మెమరీ, ర్యామ్, రోమ్, క్యాచీ. సో ఇందులో ఇప్పుడు సెకండరీ మెమరీ డివైజెస్ ఆర్ కంప్యూటర్ హార్డ్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ద డేటా పర్మనెంట్లీ. సో సెకండరీ ఇప్పుడు మనం చూసిన ప్రైమరీ మెమరీస్ అన్ని ర్యామ్, రోమ్, క్యాచీ ఇవన్నీ కూడా స్మాల్ వాల్యూమ్ ఆఫ్ ద డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ ద కాస్ట్ ఆఫ్ దట్ ప్రైమరీ మెమరీ యూనిట్ ఈజ్ ఆల్సో హై. కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అవి తక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాయి. అలా కాకుండా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటాని తక్కువ కాస్ట్లో స్టోర్ చేసుకోవాలి మన కంప్యూటర్లో అంటే మనము సెకండరీ మెమరీ డివైజెస్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఈ సెకండరీ మెమరీ డివైజెస్ ఆర్ కంప్యూటర్ హార్డ్వేర్ which is used to store the large amount of the data permanently. Like ర్యామ్లో డేటా లాగా ఈ సెకండరీ స్టోరేజ్ డేటా అనేది వాల్టైల్ కాదు. కంప్యూటర్ పవర్ ఆఫ్ చేసినప్పుడు ఇందులో ఉండే డేటా
ఎరేజ్ అవ్వదు. పర్టికులర్గా ఇంటెన్షనల్గా సెకండరీ డివైజెస్లో డేటాని ఎరేజ్ చేస్తే తప్ప కంప్యూటర్ పవర్ ఆఫ్ అయినప్పుడల్లా సెకండరీ స్టోరేజ్లో సెకండరీ మెమరీ యూనిట్లో ఉండే డేటా అనేది ఎరేజ్ అవ్వదు. అందుకని ఈ సెకండరీ మెమరీ డివైజెస్ని ఏమంటారంటే నాన్ వోల్టైల్ డివైజెస్ అని, నాన్ వోల్టైల్ మెమరీ యూనిట్ అని కూడా అనొచ్చు. సో ఎగ్జాంపుల్స్ అండి, కొన్ని మన సిస్టమ్స్లో ఇంటర్నల్గా ప్లేస్ చేసుకునే సెకండరీ మెమరీ డివైజెస్ ఉంటాయి. అలాగే సిస్టమ్కి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసే సెకండరీ మెమరీ డివైజెస్ కూడా ఉంటాయి. లైక్ హార్డ్ డిస్క్, హార్డ్ డ్రైవ్ ఏంటంటే మనం సిస్టమ్కి ఇంటర్నల్గా కనెక్ట్ చేస్తాము. ఓకే, సెకండరీ మెమరీ డివైజెస్గా. పెన్ డ్రైవ్, దీన్ని ఎక్స్టర్నల్గా సిస్టమ్కి కనెక్ట్ చేస్తాము సెకండరీ మెమరీ డివైజెస్ లాగా. ఫ్లాపీ డిస్క్, హార్డ్ డ్రైవ్, సిడిఆర్, డివిడి, పెన్ డ్రైవ్ ఇవన్నీ కూడా సెకండరీ మెమరీ డివైజెస్కి ఎగ్జాంపుల్. సెకండరీ మెమరీ డివైజెస్ ఎందుకు యూజ్ చేస్తాము? మన కంప్యూటర్ సిస్టంలో డేటా పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలి. ఇన్ ద లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటాని తక్కువ కాస్ట్లో పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఈ సెకండరీ మెమరీ డివైజెస్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మెమరీ మెజర్మెంట్. అసలు మనం మెమరీని ఎలా మెజర్ చేస్తాము? మనం చెప్తాం కదా, మన హార్డ్ డిస్క్ ఎంత అంటే 1 TB అని చెప్తాము, 500 GB అని చెప్తాము, ఈ పెన్ డ్రైవ్ 16 GB అంటాము. సో ఈ జీబీ అంటే ఏంటి? లేకపోతే అసలు మనం మెమరీని ఎలా మెజర్ చేస్తాము అంటే the basic unit of measure for memory is a bit. A bit is either 0 or 1. సో ఒక 0 అని కానీ ఒక 1 కానీ బిట్ అంటాం. సో చాలా ఫస్ట్ మెమరీ మనం మెజర్ చేయగలిగిన స్మాల్ మెజర్మెంట్ ఏంటంటే బిట్. బిట్ మీన్స్ నథింగ్ బట్ either 0 or 1. సో నెక్స్ట్ నిబిల్ అంటే ఏంటంటే 4 బిట్స్ లైక్ 100, 1001 ఆర్ 111 ఇలా కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, ఫోర్ బిట్ కాంబినేషన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ నిబిల్ అంటారు. సో బేసిక్ యూనిట్ ఏంటి? బిట్ అంటే ఏంటి? 0 or 1. సో 4 బిట్స్ని కలిపి నిబిల్ అంటారు. తర్వాత బైట్ అంటే ఏంటంటే 8 బిట్స్. ఇలా జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్ 8 బిట్స్ని 1 బైట్ అంటారు. నెక్స్ట్ 1 కిలోబైట్ అంటే 1024 బైట్స్. నెక్స్ట్ 1 మెగాబైట్ 1024 కిలోబైట్స్ని మెగాబైట్ అంటారు. నెక్స్ట్ 1 గిగాబైట్ 1024 మెగాబైట్స్ని 1 గిగాబైట్ అంటారు. మనం ఎక్కువగా వాడేది ఈ జీబీ ఈజ్ నథింగ్ అంటే గిగాబైట్. సో నెక్స్ట్ 1024 గిగాబైట్స్ని 1 టెరాబైట్ అంటారు. 1024 టెరాబైట్స్ని 1 పెటాబైట్ అంటారు. నెక్స్ట్ 1024 పెటాబైట్స్ని 1 ఎగ్జాబైట్ అంటారు. 1024 ఎగ్జాబైట్స్ని 1 జెటాబైట్ అంటారు. 1024 జిటాబైట్ని 1 యోటాబైట్ అంటారు. 1024 యోటాబైట్స్ని 1 బ్రోంటోబైట్ అంటారు. 1024 బ్రోంటోబైట్ని 1 జియోబైట్ అంటారు. సో